జబర్దస్త్ షోకి ఆదరణ తగ్గింది అనటంలో సందేహం లేదు. పలువురు స్టార్స్ ఆ షో నుండి తప్పుకోవటమే అందుకు కారణం. ఒకప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ బుల్లితెరను ఏలాయి. ఈ షోలకు విపరీతమైన ఆదరణ దక్కింది. యూట్యూబ్లో సైతం లక్షల మంది జబర్దస్త్ స్కిట్స్ వీక్షించేవారు. సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్స్ మరింత ఆదరణ పొందేవి. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్లది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ ముగ్గురు అన్నీ తానే స్కిట్ నడిపేవారు. వీరితో పాటు సన్నీ ఆ టీంలో మరొక కమేడియన్. అయితే సన్నీకి అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు. దాదాపు దశాబ్దం పాటు జబర్దస్త్ వేదికగా రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను నవ్వించారు. ఇక ఆఫ్ స్క్రీన్లో కూడా వీరి మధ్య గొప్ప సాన్నిహిత్యం ఉంది. 3 మంకీస్ చిత్రంలో కలిసి నటించారు. సినిమాల్లో నటిస్తూ కూడా జబర్దస్త్లో కొనసాగారు. హీరోగా ప్రయత్నాలు చేసే క్రమంలో సుడిగాలి సుధీర్ జబర్దస్త్ మానేశాడు. తర్వాత గెటప్ శ్రీను సైతం తప్పుకున్నాడు. వారిద్దరి నిష్క్రమణతో సుడిగాలి సుధీర్ టీంలో రామ్ ప్రసాద్ ఒంటరయ్యాడు. రామ్ ప్రసాద్ మాత్రమే ప్రస్తుతం జబర్దస్త్లో ఉన్నాడు. సుడిగాలి, గెటప్ శ్రీను జబర్దస్త్ మానేయటం తనను ఎంతటి ఆవేదనకు గురిచేసిందో తాజాగా రామ్ ప్రసాద్ వెల్లడించారు. ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సర్కార్ సీజన్ 5 లేటెస్ట్ ఎపిసోడ్లో ఈ ముగ్గురు మిత్రులు సందడి చేశారు. రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, దాదాపు 10 ఏళ్లు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, నేను స్కిట్ చేశాము. వీరిద్దరూ లేకుండా జబర్దస్త్ స్టేజ్ మీదకి వెళ్లిన రోజు నా గుండె బద్దలైంది. ఏదో శక్తి నన్ను వెనక్కి లాగుతున్న ఫీలింగ్ కలిగింది. మేముగ్గురం కలిసి ఒక కామెడీ షో చేయాలని ఆశగా ఉంది అంటూ రామ్ ప్రసాద్ ఎమోషన్ అయ్యాడు. రామ్ ప్రసాద్ మాటలకు సుధీర్, గెటప్ శ్రీను, సన్నీ సైతం ఎమోషనల్ అయ్యారు. సుధీర్, గెటప్ శ్రీను హైపరాది జబర్దస్త్కి రీఎంట్రీ ఇస్తే తిరిగి పూర్వ వైభవం రావటం ఖాయం. సుధీర్కి సినిమా అవకాశాలు రావటం లేదు. దాంతో యాంకర్గా పలు షోలు చేస్తున్నాడు. అయితే జబర్దస్త్కి రావటం లేదు. మల్లెమాల సంస్థతో విభేదాలు తలెత్తాయని, అందుకే సుధీర్ జబర్దస్త్కి దూరమయ్యాడనే వాదన ఉంది. ఈ పుకార్లను సుధీర్ మాత్రం ఖండించారు.